ఒకసారి స్తోత్రం చెప్దాం. సంతోషంగా లేని వారందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన యొక్క జీవితాల్లో అనేకమైన మేలు చేస్తాడు. ఆయన మేలు మనకు కంటికి కనిపించవు, హృదయానికి అర్థం కావు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృపను మనము ఆయన సన్నిధిలో ఎప్పుడు ప్రతి నిత్యము కూడా ఆయనను మనం జ్ఞాపం చేసుకునే వారిగా మనం ఉండాలి. చెప్పండి అందరూ కూడా. మనం అన్ని ఎక్కువ ఏం జ్ఞాపం చేసుకుంటాం? ఎక్కువ మనం జ్ఞాపం చేసుకునేవి ఏంటి చెప్పండి? మనకున్నటువంటి అప్పులు, మనకున్నటువంటి పప్పులు, మనకున్నటువంటి తెప్పలు, మనకున్నటువంటి అప్పులు, పప్పులు, అప్పుల కోసం బాధ, ఇంట్లో పప్పుల కోసం బాధ, తర్వాత మన యొక్క తెప్పలన్నీ కూడా మన బ్రతకడం కోసమే. కానీ ఏసే కోసం బ్రతకాలనేటువంటి ఆశ ఎవరికి ఉండదు. చెప్పండి. ఏసే కోసం బ్రతకాలనే ఆశ ఉందంటారు, కానీ ఎందులో వాళ్ళ ఆశ కనిపిస్తుందంటే ఎప్పుడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, దాని మీదే వారి యొక్క దృష్టి ఉండడం మనం చూస్తూ ఉంటాం. దేని మీద ఉంటుంది? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి చెప్పండి. ఏమి 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 ఒక ధనవంతుడు ఏం మాట్లాడుతున్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము. ఆ ధనవంతుడికి ఏం కావాలి? కడుపు నిండా ఆహారము, ఒంటి నిండా వస్త్రాలు, కంటి నిండా నిద్ర, ఒంటి నిండా బలము కావాలి. అవి రావాలంటే ఏం కావాలి మనిషికి? దేవుడే సహాయం చేయాలి. దేవుడు సహాయం చేసిన ఆ యొక్క బలాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆహారాన్ని, దేవుడు ఇచ్చినటువంటి శక్తిని, బలాన్ని మానవుడు ఏం చేస్తున్నాడు? సుఖంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే దేవుడిచ్చిన ఆహారం తింటూ, దేవుడిచ్చినటువంటి బలాన్ని పొందుకుంటూ దేవునికి అవిధేయతగా నివసిస్తున్నాడు. కానీ మన యొక్క జీవితాల్లో దేవుడు ఎలా నిలబడాలి అన్నప్పుడు ఒక యుద్ధ ప్రపంచంలో మనం ఉన్నామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పండి అందరూ కూడా. ఎందులో ఉన్నారు? యుద్ధ ప్రపంచంలో ఉన్నారు. ఒకసారి చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనం వరకు ఎవరన్నా చదువుతారండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనం చదవండి ఎవరన్నా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఏం చేయాలంట? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులే అన్నారంట. నన్ను బలమిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం, నాకు శక్తినిచ్చు వాని బట్టి సమస్తం చేయగలం. మనకు శక్తినిచ్చు వాని బట్టి మనం ఏం చేయగలం? సమస్తం చేయగలం. చెప్పండి అందరూ కూడా. మనకు శక్తినిచ్చు వాని బట్టి సమస్తమును మనము చేయగలం. చాలా మంది జీవితాల్లో వారికి ఉన్నటువంటి బలమును, వారికి ఉన్నటువంటి శక్తిని, వారికి ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి వాటిని ఎలా ఉపయోగిస్తారో చెప్పండి. ఎలా ఉపయోగిస్తారండి? ఎలా ఉపయోగిస్తారు? అనవసరమైన వాటికి ఉపయోగిస్తారు. నీకు బలం ఉంది, ఒక పార పట్టుకుని, గుణపం పట్టుకుని వెళ్ళి ఒక మంచిగా ఆ యొక్క పనికి వెళ్ళి నువ్వేం చేయొచ్చు? నీకున్న బలాన్ని ఉపయోగించి ధనాన్ని సంపాదించుకోవచ్చు. నీకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఒక కంప్యూటర్ తీసుకొని ఆ కంప్యూటర్ ద్వారా ఒక చక్కని ధనాన్ని సంపాదించేవారు ఉన్నారు. వారు ఎక్కడికి లేగరు, వాళ్ళ దగ్గరికి అన్నీ కూడా అందివ్వాలి. కంప్యూటర్లో వాళ్ళు ఏం చేస్తారు? ప్రోగ్రామింగ్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. వారు చక్కగా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి?
వారు ఆ కంప్యూటర్లో పనులన్నీ కూడా చేసి వాళ్ళు ధనాన్ని సమకూర్చుకుంటారు. ధనాన్ని ఎలా సమకూర్చుకుంటారు? కష్టపడి వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా ఉపయోగించుకొని వాళ్ళు ఏం చేస్తారు? వారికి ఉన్నటువంటి ధనాన్ని అంతా ఉపయోగించుకొని ఏం చేస్తారు? మరలా పనిని జరిగించుకుంటూ ఉంటారు. జ్ఞానాన్ని ఉపయోగిస్తారు, ధనాన్ని ఉపయోగిస్తారు, మరలా ఖర్చు అవుతూ ఉంటారన్నమాట. మనం కూడా దేవుని కోసం ఏమవ్వాలంటే ఖర్చు అవ్వాలి. అపవాదంట దాని తంత్రాలను, దానికి ఉన్నటువంటి ఉన్నదని గ్రహించి ఎవరిని మింగునా అని గర్జించి సింహం వల్లే తిరుగుచి ఉన్నదంట. కాబట్టి మన యొక్క జీవితంలో అపవాది తంత్రాలను ఎదిరించడానికి, శక్తిమంతులు అవ్వడానికి మనం ఏం చేయాలి? సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఏ కవచం చెప్పండి? సర్వాంగ కవచం. ఎక్కడ దొరుకుతుంది అది? పెద్ద మార్కెట్లో, చిన్న మార్కెట్లో ఎక్కడ కవచం? లేకపోతే ఏ షాపింగ్ మాల్లో దొరుకుతుంది? ఏ దేశంలో దొరుకుతుంది? ఆన్లైన్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుందా? దేవుడిచ్చిదంటది అది. దేవుడిచ్చే సర్వాంగ కవచం. దేవుడిచ్చేటువంటి ఆ సర్వాంగ కవచాన్ని మనం ఏం చేయాలంటే సంపాదించుకోవాలి. చెప్పండి అందరూ కూడా. ఎలా సంపాదించుకోవాలి? దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని గొప్ప ధనం ఇచ్చి మనం సంపాదించుకోవాలా? బంగారం ఇచ్చి సంపాదించుకోవాలా? ఎలా మనం సంపాదించుకోవాలో అది చూడండి. 14వ వచనంలో, సత్యమనే దట్టి కట్టి నీతి అనే మైమరపు తోడిగి. ఏం చేయాలంట? సత్యమనే దట్టి కట్టుకోవాలి, నీతి అనే మైమరుపు ధరించుకోవాలి. హల్లెలూయా. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును అనే జోడు తొడుక్కొని నిలవబడాలి. క్రీస్తులో మనం నిలబడాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా సత్యమునే మాట్లాడవలను. ఇక్కడ అసత్యమును మాట్లాడేవారు ఎంతమంది ఉంటారో ఒకసారి మీ హస్తమును పైకెత్తుడి. అసత్యమును మాట్లాడే పెదవులు ఇక్కడ ఎంతమంది ఉంటారో ఒకసారి మీ హస్తములను పైకెత్తుడి. సత్యమును మాట్లాడేటువంటి చేతులు ఇక్కడ ఎంతమందికి ఉన్నాయి? ఒకసారి మీ చేయి చూపించండి. ప్రాణం పైన మాట తప్పకూడదంట. సత్యం మాట్లాడాలి. మీకు టైం అయిపోతుంది. ఎక్కడ ఉన్నామంటే మనం ఏం చెప్తాం? యానం నుంచి ఇక్కడికి వస్తున్నాం, అర్జెంటుగా ఇక్కడ పని ఉంది. ఎక్కడ ఉన్నామంటే మనం తాళరే దాటామంటాం. ఇంకా మనం ఎక్కడ ఉంటాం? యానంలోనే ఉంటాం. కానీ ఏం చెప్తాం వాళ్ళకి? తాళరు. మరి సత్యాన్ని పలికామా? చిన్నదే అనుకుంటాం మనం. ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడో ఫోను, నేను ఎవరితో మాట్లాడాలి ఫోన్ చూస్తున్నాను. అప్పుడు దాకా వాళ్ళ అమ్మతో మాట్లాడింది ఫోను. ఏమంటుంది అలా ఆయన అడిగితే? నేను ఎవరితో మాట్లాడాను, ఏదో ఫోన్ వచ్చింది అంటది. అదేదో పిచ్చి ఫోన్ వచ్చింది, కంపెనీ ఫోన్ వచ్చింది, నీకు అంత అనుమానమే అంటారు అలా ఆయనతో. అంటారా? మనుషులు చిన్న చిన్న వాటిలో మనం ఏం చేస్తామంటే ఎందుకు ఎదుటి వాళ్ళని బాధపడ్డామని అబద్ధాలు ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకులే మనసు చెప్పారు మీ మీద, అది మళ్ళీ వాళ్ళకి చెప్పి వాళ్ళ మనసును గాయపరిచే వాళ్ళు చాలా ఉంటారు. మరి సత్యాన్ని కదా పలకాలి, కానీ సత్యం పలికితే వాళ్ళ మనసు ఏమవుతుంది? గాయమవుతుంది. అలాంటివి కూడా మనం మాట్లాడకూడదు. సత్యం అనే దట్టి ఎంతమంది అయితే కట్టుకుంటారో వారు ఏం చేస్తారంటే వారి యొక్క జీవితాల్లో నోటికి ఏం చేస్తారు? ఏది పడితే అది మాట్లాడరు. వారి నోట్లో ఏముంటాయి? ముత్యాలు లాంటి మాటలే బయటకు వస్తాయి. వారి నోరు మురుక్కాల్వలా ఉండదన్నమాట. ఎలా ఉంటుంది వాళ్ళది నోరు? సెంటు బాటిల్లో ఉంటుంది. అది ఎంతో సువాసన ఇస్తుంది. వారికే కాదు, ఎదుటి వారికి కూడా, పక్క వారికి కూడా ఎలా ఉంటాయి? చాలా చక్కగా మృదువైన మాట కోపాన్ని, క్రోధాన్ని చల్లారుస్తుందంట. అందుకు మన యొక్క జీవితాల్లో ఈ సత్యములో మనం జీవించడానికి ప్రయత్నించాలి. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడంట, కానీ ఈ నీతి అను మైమరుపు మనం తొడుక్కోడంట. ఎవరన్నా నీతిగా జీవించే వాళ్ళు ఉన్నారా ఈ లోకంలో అంటే ఉంటారు, కొన్ని విషయాల్లో ఉంటారు. కానీ అన్ని విషయాల్లో వారు నీతిగా ఉండినట్టుగా వాళ్ళకి అనిపించినా పక్కనోడికి ఏమవుతుంది? అనిపిస్తుందండి. ఎందుకంటే చాలా విషయాల్లో మనం దేవుడిని అయితే ఇంకా ప్రతి క్షణం మనం మోసం చేస్తూనే ఉంటాం. మనుషులను మోసం చేసేది పక్కన పెట్టండి,
దేవుణ్ణి మనకు అవకాశం వచ్చినప్పుడల్లా మోసం చేస్తూ ఉంటాం. ఉదయకాలానే లేచి మన దేవుణ్ణి ముఖాన్ని చూసిన వెంటనే మనుషుల ముఖాలు మనం చూడాలి. ఆ మామగారు ఉదయం లేచిన వెంటనే ఎవరి ముఖం చూశారు? చీపురు కట్ట ముఖాన్ని. ఆవిడకి ఏమి ఇష్టం? చీపురు ఇష్టం కాదు, నివసిస్తున్న ఇల్లంతా కూడా చక్కగా శుభ్రంగా ఉండాలి, పరిసరాలన్నీ కూడా చక్కగా ఉండాలి. అందుకోసం ఆవిడ ఏం చేస్తారు? చీపురు పట్టుకుంటారు. అలాగే మన ఉదయకాలం లేచిన వెంటనే మన హృదయం అంతా శుభ్రంగా ఉండక మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ప్రభా, సత్యమనే దట్టి కట్టుకుని సత్యంగా జీవించడానికి, నీతి అనే మైమరపు తొడుక్కొని నీతిగా బ్రతకడానికి నా సహాయం ఇచ్చి తండ్రి అన్ను యేసయ్య పాదాల చెంత మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఆయన వేడుకోవాలి. ఎన్ని రకాలుగా మన యొక్క జీవితాల్లో ఉదయకాలం చూడండి, కొంతమంది నిష్ట కలిగిన వారు తయారై వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా నమస్కారం పెడతారు, కొంతమంది చుట్టూ తిరుగుతారు, కొంతమంది మోకరించి ప్రార్థన చేస్తారు, కొంతమంది చేతులండి పైకెత్తారు. అనేక రకాలుగా ఈ లోకంలో దేవుడి దగ్గరికి వెళ్తారు. ఉదయకాలనే చక్కగా తయారై ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని వెళ్ళరు, ఇష్టం వచ్చినట్లుగా దేవుడి దగ్గరికి వెళ్ళరు. ఎందుకు అంత నిష్టగా వెళ్తారు? దేవుడు పవిత్రమైన వాడు. మనం కూడా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పవిత్రమైన ఆకారంతో అలంకరణతో వెళ్ళడం కాదు, కానీ మన హృదయము అలంకరణ. పై పై వేషం మనిషి చూచును, హృదయాంతరంగం ప్రభు చూచును. ఎవరు చూస్తారు? పై పై వేషం మనిషి చూస్తాడు, హృదయాంతరంగము యేసయ్య చూస్తాడు. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? అంతరంగమును పరిశీలించు యేసయ్యా. ఎవరుంటా పరిశీలించేది అంతరంగాన్ని? చెప్పండి, ఎవరండి? మీ పక్కింటోళ్ళ? మీ అంతరంగం ఎవరికి తెలుస్తుంది? దేవుడికే తెలుస్తుంది. మీ బాధలు ఎవరికి తెలుస్తాయి? ఒక ఆమె ఎంత మంచి ఆవిడో, పక్కింటి ఆవిడ ఎప్పుడు కూడా వారి ఇంట్లోంచి మసాలా వాసనలు వచ్చేస్తున్నాయంట. కొంతమంది నూరుతారు కదా, కచక 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 నూరి కూరలు వేసి గంటసేపు దాన్ని ఉడకబెట్టి పక్కింటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మీదేం కూర వదినా? మాది ఈరోజు చికెనా? మాది చికెనే. కానీ ఆవిడింట్లో చికెను వీళ్ళింట్లోకి వాసన కానీ వీళ్ళింట్లో చికెన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు. తర్వాత రోజు కూడా మటను, ఆ తర్వాత రోజు ప్రాను, ఫిష్, పీతలు, ఎండు రొయ్యలు, ఎండు చేప, ఇవే చెప్తుందంట రుచికరమైన భోజనాలు మేకతలకి. ఇంతకీ ఇంట్లో ఏం వేసుకుని తింటున్నారు వాళ్ళు? పచ్చడి వేసుకుని ఒకరోజు, నీళ్ళు కలుపుకుని ఒకరోజు, కొద్ది నూనె ఉప్పు కారం చల్లి పిల్లలకు పెట్టి అలా తింటున్నారంట. చూడండి, వారి యొక్క మనసు ఎలా ఉంది, వారి యొక్క హృదయము ఎంత వేదనతో ఉంది. ఆ పక్కింటి వాళ్ళు గ్రహించగలరా? నిజంగానే వీళ్ళు రోజు ఎన్ని కూరలతో తింటున్నారా అనుకుంటున్నారంట, కానీ వీళ్ళు ఎలా తింటున్నారు? అందుకే పక్కవారి హృదయము మనసు ఎవరికి కూడా అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుంది? దేవునికి అర్థమవుతుంది. కాబట్టి అందుకే మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎంతమంది సత్యంగా జీవించడానికి ఈ దినం నుంచి ఒక తీర్మానం తీసుకున్నారు. ఇంక నేను రోజుకి 100 అబద్ధాలు ఆడుతున్నాను అన్న వాళ్ళు ఒకసారి మీ చేయి చూపించండి. రోజుకి 90 అబద్ధాలు, లేకపోతే 10, 2 అబద్ధాలు ఆడుతానండి రోజుకి అన్నవాళ్ళు. మీరేం చేయాలంటే రోజుకి 10 ఆడేవాళ్ళు ఒకటే ఆడడానికి చూడాలి. ఆ ఒకటి కూడా ఆడకపోతే నేను బతకలేనండి, ఊపిరి తీల్చుకోలేను బాబాయ్ అంటారేమో. కానీ ఎన్ని అబద్ధాలు ఆడి ఎంత మోసం చేసి ఎంత ధనాన్ని సమకూర్చుకున్నా ఆ ధనం అంతా ఏమైపోద్ది చెప్పండి? కొంతకాలం మటుకే ప్రయోజనకరంగా ఉంటుంది. అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్ము కానీ, అన్యాయంగా సంపాదించినటువంటి ఆస్తులు కానీ అవి మనతో పాటు మన పెట్టిలో పెడతారా? జిరాక్స్ కాగితాలు పెడతారు ఒకవేళ మహా అయితే. ఏండి, బాగా ఇష్టమైంది, ఆయన బాగా ప్రేమించినది ఈ భూలోకంలో ఉండగా ఆయన కాజా ఇష్టమైతే చనిపోయినప్పుడు కాజా పెడతారు. కానీ ఆయనకి ఇష్టమైంది ఏంటి తెలుసా? ఆయన కష్టపడి రూపాయి సంపాదించుకున్న స్థలం, ఆ స్థలం అంతా ఆయనకి ఇస్తాడా? ఒక 3/6 స్థలం మాత్రమే ఇస్తారు. దేనికి? ఇష్టమైన కాజా ఇవ్వడం కాదు, ఆ
ఆ స్థలం ఇవ్వాలి. నిజంగా ఆ తండ్రిని తల్లిని ప్రేమించేవారైతే ఆమె కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ స్థలమంతా ఆవిడకి ఇచ్చేయాలి. ఆవిడ మధ్యలో పెట్టి చుట్టూ మొక్కలేసి చక్కగా ఆవిడని పాతి పెట్టి ఆవిడకి కావాల్సింది ఇచ్చేయాలి. అలా చేస్తారా? మా అమ్మ కాజా బాగా తినేదండి అని కాజా, పొద్దున్న వేస్తే గుడి తినేది నా గుడ్డు, కొన్ని పాలు, ఇవి కాదు మన ప్రేమ. అదే రీతిలో దేవుడి విషయానికి వచ్చినప్పుడు కూడా అంతే. దేవునికి మన హృదయం అంతా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హృదయాన్ని మీటినా యథలోకు చూచినా నీవే ప్రభో నాలో నివాసం ఉండిపోవాలి. దేవుడు మన స్థలం నిండా చెదపురుగులు, కప్పలు, జెర్లు, తేళ్ళు, పాములు, స్థలం అంతా కూడా విషపూరితమైనటువంటి జంతువులన్నీ నిండిపోయినాకో ఎవరన్నా లోపల రాగలరా? మన హృదయం నిండా కుళ్ళు, ద్వేషము, పగ, కోపము, అసూయ, మమతలు, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా ఈ స్థలాల్లో ఉంటే దేవుడు ఎక్కడ రాగలడు? నీ హృదయం అనేటువంటి బయటే నుంచొని ఇక్కడ ఇందులోకి ఈ హృదయంలోనికి రావడానికి నాకు స్థలం లేదని వెళ్ళిపోతాడు ఆయన. ఇక్కడంతా పెంటగా ఉంది, మనం ఇక్కడ ఆరాధించుకోగలమా? లోపలికి రాలేము. కొద్దిగా చెడు వాసన వస్తేనే మనం రాలేము. మరి దేవుడు ఎలా వస్తాడు? దేవుణ్ణి మనం చాలా తక్కువగా, దేవుణ్ణి మనము చాలా లోకుగా మనం చూస్తుంటాం. కానీ ఎప్పుడు కూడా మనం అలా చూడకూడదు. ఇక్కడ దేవుడిని ఎలా చూడాలంటే సత్యం కట్టుకోవాలి మన నడుముకి. ఎప్పుడు కూడా మన నడుముకి బెల్ట్ పెట్టుకుంటాం మగవాళ్ళు అయితే. అంటే ఈ కట్టుకున్నటువంటి బట్టలు కరెక్ట్గా ఆ పొజిషన్లో నిలబడడానికి ఇన్సర్ట్ చేసుకునే బెల్ట్, అది ఎంతసేపు? 1 గంట 2 గంటలు, లేకపోతే ఉద్యోగం నుంచి వచ్చేటప్పటికి మరలా తీసేలా బెల్ట్. ఈ సత్యమైనటువంటి బెల్ట్ మనం ప్రతినిత్యం కట్టుకోవాలి. అది పైకి కనిపించదు, లోపల ఉంటుంది. సమయం వచ్చినప్పుడల్లా ఆ సత్యం నీలో నుంచి మాట్లాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే రీతిలో నీతి ఎప్పుడు కూడా మైమరుపు, అది నీతి ఎప్పుడు కూడా మైమరుపుగా మనం తొడుక్కొని ఉండాలంట. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పాదాలకు మనం జోళ్ళు కాదు వేసుకోవాల్సిందంట. ఏం వేసుకోవాలి? సమాధాన సువార్త వలన సిద్ధ మనసు. ఆ జోడు ఎప్పుడు కూడా మనకి కాళ్ళకు పాదాలకు జోడు లేకపోయినా పర్లేదు, కానీ మన మనసుకు ఏం కావాలి? సిద్ధ మనసు. మరి అదేంటి, కాళ్ళకు జోడు లేకపోతే ముళ్ళులు, గాజు పెంకులు, మేకులు గుచ్చుకుంటాయి కదా. అందుకే దేవుడు చెప్పాడు. ఏం చెప్పారు ఇక్కడ? మన పాదాలకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు తొడుక్కుంటే తప్ప క్రీస్తులో మనం నిలవబడలేం. ఈ జోడు మన పాదాలకు ఎలాగైతే సంరక్షణగా నిలుస్తుందో, ఏ విధమైనటువంటి హాని జరగకుండా, ఏది గుచ్చుకోకుండా, చెడు హాని కలగకుండా దేవుని యొక్క వాక్యము, దేవుణ్ణి కూడా ఎప్పుడు కూడా మనం ధరించుకోవాలి. ఎలా ధరించుకోవాలంట? ఎలా ధరించుకోవాలి? సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. యుద్ధానికి వెళ్ళేటప్పటికి ఏం పట్టుకునేవారు పూర్వం? డాలు పట్టుకు. బాణాలన్నీ కూడా డాలుకి తగిలి వెళ్ళిపోయి, మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దేవుని యొక్క శక్తి నీవు పొందుకోవాలంటే, సాతానుని దాని యొక్క బాణాలను బలహీనపరచాలంటే, నీకు తగిలినా అవి నీకు గుర్చుకోకూడదంటే ఏం చేయాలి చెప్పండి? మన యొక్క జీవితాల్లో విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కాపాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపమును, అదృశ్యమైనవి దృశ్యముగా కనబడినట్లుగా నీ జీవితంలో నిత్యము కూడా ఈ డాలును పట్టుకోవాలి. అప్పుడు నీ జీవితంలో ఏమవుతుందంటే దుష్టుని అగ్ని బాణాలన్నింటినీ ఆర్పడానికి శక్తిమంతులు అవుతాం. లేకపోతే అవి ఏమైపోతాయి? అవి వెలుగుతూ ఉంటాయి. ఒకవేళ నీ హృదయంలోనికి బాణం వేసాడు శత్రువు, ఆ బాణం ఆర్పపోతే అది ఏమవుతుంది? నెమ్మదిగా వెలుగుతూ ఉంటుంది. వెలుగు ఏం చేస్తుంది? ఒక చిన్న నిప్పు ఒక మంచి తోటనంతా కూడా కాల్చేయగలదు. చిన్న చెడు మాట కుటుంబాన్ని ఏం చేయగలదు? విడదీసేయగలదు, పాడు చేయగలదు. చిన్న తోడు చుక్క ఇన్ని పాలను ఏం చేయగలదు? పెరుగు చేసేయగలదు. ఎంత అద్భుతం అండి! దేవుడు ఎలా నిర్మించడం చూసారా? అలాగే మన యొక్క జీవితాల్లో దుష్టుని అగ్ని బాణాలన్నీ ఆర్పే శక్తిని మనం పొందుకోవాలి. మరియు రక్షణను, శిరస్నానంను, దేవుని వాక్యంను, ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఎప్పుడు కూడా ఒక ఖడ్గము, ఒక డాలు
ఒక జోడు, ఒక యుద్ధానికి సిద్ధపడినటువంటి ఒక యుద్ధ వీరుడు వల్లే నీ జీవితంలో నడుచుకోవాలి. యుద్ధానికి ఏం కావాలి? కాళ్ళకు జోడు కావాలి, చేతికి డాలు కావాలి, చేతిలో కత్తి ఉండాలి. అంటే ఇవన్నీ కూడా మనం ధరించుకుంటే తలకు అన్నీ తగిలించుకున్నాడు గొలియాతు. కానీ ఆయన జీవితంలో ఎక్కడ ఒక చిన్న ఖాళీ, తన యొక్క జీవితాన్ని ఏం చేసింది? దావీదు యొక్క కన్ను ఆ చిన్న ఖాళీలోకి వెళ్ళి ఆ ఒడిసెలు తిప్పి దావీదునే గొలియాతుకో గూఫే మరా. ఎప్పుడైతే ఆ నుదుటికి వెళ్ళి రాయి తగిలిందో ఎలా పడిపోయాడు? ఉన్న పాటున పడిపోయినప్పుడు వెళ్ళి కత్తితో ఖడ్గంతో కట్ చేశాడు. శత్రువు యొక్క బలము చాలా అల్పమైనది, దేవుని యొక్క బలము నీకు ఎక్కువైనది. దాన్ని జయిస్తే కనుక ఖచ్చితంగా శత్రువు మన ఎదుటి నుంచి పారిపోతాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి చివరిగా మనం చూస్తే ఆత్మలను ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియచేటకు నేను నోరు తెరిచినప్పుడు దాన్ని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుకే నా వాక్చాక్తి నాకు అనుగ్రహింపబడినట్టు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. ఈ దినమున మన యొక్క సంఘము అభివృద్ధిలోనికి వెళ్ళాలంటే, మన యొక్క కుటుంబము అభివృద్ధిలోనికి వెళ్ళాలంటే, మన ఆధ్యాత్మిక జీవితం ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలంటే మనము మెలకువగా ఉండాలి. దేవుణ్ణి చూచే కన్నులు మనకు కావాలి, దేవుని వెదకే కన్నులు మనకు కావాలి, దేవుని ప్రార్థించే కన్నులు మనకు కావాలి. లోకాన్ని వెదిగిచూ వెళ్ళిపోతుంది పక్షి, దాని ఆహారం సంపాదించుకుంటూ ఉంటుంది. కానీ వర్షం వచ్చిందంటే ఏమైపోతాయి? పక్షులన్నీ ఏమవుతాయి? ఎక్కడ నీడ కనిపిస్తుందని వెళ్ళిపోతాయి. కానీ గ్రద్ద మాత్రము పక్షిరాజు అని దానికి పేరు, అది మాత్రం అని వెళ్ళిపోద్ది, అని వెళ్ళిపోయి ఆ వర్షం వచ్చే మేఘం పైకి వెళ్ళిపోద్ది. అది అన్నీ భయపడుతుంటే అన్ని చోట్ల భయంకర ప్రమాదాలు, భయంకరమైనటువంటి అపాయాలు కలుగుతున్నప్పుడు విశ్వాసంలో నిలకడగా కలిగినటువంటి జీవితాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని, వారికి ఉన్న బలహీనతను, వారికి ఉన్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా దాటుకొని దేవుని యొక్క రాజ్యం మీదకి వారి కన్నులు వెళ్ళిపోతాయి. ఈ భూమి మీద ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు, వ్యాధులు, శోధనలు వారికి వచ్చినప్పటికీ కూడా పక్షిరాజు వలె వారు ఏం చేస్తారు? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. అటు కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. నిలబడడానికి వృద్ధాప్యంలో శక్తి చాలదు తండ్రి. శరీర బలహీనత ద్వారా నిలబడాలంటే లోకంలో శక్తి చాలదు. వారికి ఒక కర్ర, లేకపోతే ఒక చేతి సాయం, ఒక గోడ సాయం, ఒక మనిషి సాయం, ఒక వస్తువు సాయం కావాలి తండ్రి. మేము కూడా లోకంలో నిలబడలేక ఆత్మలో కుమిలి ఏడ్చుండగా, ఆత్మీయ స్థితిలో దిగజారిపోతుండగా నీ మమ్మలను బ్రతికిస్తుంది, మమ్మలను నిలబెడుతుంది తండ్రి. నీ సన్నిధి మమ్మలను కాయిచి ఉన్నది. సత్యమనే దట్టి, నీతి అనే మైమరుపు తొడుక్కొని నీ రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఈ లోకంలో భక్తి శ్రద్ధలతో ముందు కొనసాగింపబడడానికి సామించి నడిపించండి. నీ కృపాక్షేమంలో, కరుణ కటాక్షములు, దయా దాక్షిణ్యములు మెండుగా మాకు దయచేయండి. నీ కృపను మా పట్ల విస్తరింపచేయండి. మాతో పాటు లైవ్లో ఎంతమైతే పాల్గొంటున్నారో వారందరినీ దీవించండి. వారికి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము, శాంతి లేని వారికి శాంతి, సమాధానం లేని సమాధానం మీరు దయచేయండి. ప్రతి కుటుంబానికి శుభాలు ప్రకటిస్తున్నాం తండ్రి. ఆత్మీయస్థితిలో ఉన్నతమైన శిఖరాలెక్కి ఆ శిఖరము పైన మహా పట్టణమైన ఆ పరలోకంలో చోటు సంపాదించుకునేటువంటి ధన్యత, భాగ్యము, కృప మా అందరికీ మీరు దయచేయమని నా ప్రభును నా రక్షకుడునైన యేసు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రార్థనని వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించినాక శుక్రవారం మీ అందరికీ భోజనాలు, అందరూ కూడా త్వరగా రావాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆదివారం. ప్రైజ్ లార్డ్.